హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజిటి. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. మనం బిగ్ బిలియన్ డేస్లో భాగంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఆఫర్ పెట్టింది కదా ఫెస్టివల్ సేల్లో. దానిలో మనం ఒక 3 ఐటమ్స్ పర్చేస్ చేయడం జరిగింది. ఐటమ్స్ ఏ విధంగా వచ్చినాయి, ఏమేమి కొన్నాం అనేది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఫస్ట్ అయితే మనము ఇది ఒకటి ఆర్డర్ పెట్టినాము. ఇది ఏంటంటే జస్ట్ 7-in-1 USB హబ్. ల్యాప్టాప్కి 2-3 పోర్ట్స్ ఉన్నాయి. మనం డాటా కాపీ చేసుకోవడం కానీ మన అడిషనల్గా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది తీసుకోవడం జరిగింది అనమాట. ఇది ప్యాకింగ్ కూడా సింపుల్గా వచ్చింది, చూసుకోవచ్చు. జస్ట్ దీనికి అమెజాన్కి స్టిక్కర్ వేసి డైరెక్ట్ ఇట్లా ఓపెన్గానే ఇచ్చేసారు. ఇది ఓకే, దీన్ని పక్కన పట్టేద్దాం మనము. ఇంకొకటి ఏంటంటే DC to AC కార్ కన్వర్టర్ తీసుకున్నాను అనమాట, అడాప్టర్. దీంతో వల్ల మనకు ప్లస్ ఏంటంటే ఇప్పుడు జర్నీలో ఉన్నప్పుడు మన డ్రోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ డైరెక్ట్ మన మొబైల్స్ డైరెక్ట్ ఛార్జర్తోనే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా పక్కన పెడదాం. ఇంకో మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మన ఛానల్కి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. మన ఛానల్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ఎప్పటి నుంచో నేను తీసుకోవాలనుకుంటున్నాను. ముందుగా దీన్ని ఓపెన్ చేసి ఇది ఏంటో చూద్దాం. మనం డైరెక్ట్ దీన్ని ఓపెన్ చేస్తున్నా. ప్యాకింగ్ అయితే సింపుల్గా ఇట్లనే వచ్చింది. ఇది కూడా అమెజాన్లో జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి, నాకు ఎలాంటి అనుభవాలు ఎదురైనా అనేది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ ఇది ఓపెన్ చేసి చూసినా, మళ్ళీ ఒకసారి మనం ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. DJI మైక్ మినీ తీసుకున్నా. ఇది తీసుకున్నందుకు చాలా హ్యాపీ ఉంది. చాలా ప్రైస్ కూడా చాలా తక్కువలో వచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇది నేను అమెజాన్లో ఫస్ట్ ఈ ఆఫర్ సేల్స్ లేకముందు ఒక 18,000కి నేను ఆఫర్లో పర్చేజ్ చేసిన. అప్పుడు ఆఫర్స్ అలా ఉండే అనమాట. పర్చేజ్ చేసిన, EMI కన్వర్ట్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత దీని ప్రైస్ అనేది ఒకటేసారి మనకు ఒక 4,000-5,000 అనేది డ్రాప్ అయిపోయింది అనమాట. డ్రాప్ అయిపోయినాక నేనేం చేసిన అంటే జస్ట్ మనకి ఇది డ్రాప్ అయిపోయింది ఎలా అని చెప్పేసి నేను క్యాన్సిల్ పెట్టేసిన. EMI కూడా క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈ ఐటెం కొనడం కోసం డైలీ మనం ఆఫర్స్ రన్ అవుతున్నప్పుడు డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దీని కార్ట్స్లో అమెజాన్లో పర్చేజ్ చేసిన అనమాట. అమెజాన్లో కార్ట్స్లో యాడ్ చేసుకొని మనం ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అమెజాన్లో కూడా చాలా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. నాకు జరిగిన కొన్ని అనుభవాలు కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను నేను. అయితే ఇది ఏంటంటే జస్ట్ నేను పర్చేజ్ చేసినప్పుడు 18,000 ఉండే. మళ్ళీ ఒక 1-2 డేస్ తర్వాత చెక్ చేస్తే 20,000 అయింది. మళ్ళీ 17,000, 16,000 ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ ఇది నేను 13,888 రూపీస్కి పర్చేజ్ చేసిన. ఓకే, ఓవరాల్గా ఓకే, హ్యాపీ. తర్వాత జరిగిన నాకు అనుభవం ఏంటంటే ఇది మనకి ఈ విధంగా ప్యాకేజ్ వచ్చింది. ఈ ప్యాకింగ్ మనం ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది కొన్నందుకు చాలా హ్యాపీ ఉంది. ఒక రంగా కొంచెం లైట్గా బాధ కూడా ఉంది. ఆ బాధ ఏంటనేది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మనం ఎప్పుడు కానీ అమెజాన్ సేల్స్లో కానీ ఏ సేల్స్లో కానీ మనం తీసుకున్నప్పుడు ఆఫర్స్లో ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు చాలామంది టెక్ యూట్యూబర్స్ చెప్పిన విషయం ఏంటంటే ఐటమ్ వచ్చినప్పుడు వీడియో చేసుకుంటూ ఐటమ్ ఓపెన్ చేయమని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాకపోతే నేను ఏంటంటే ఈ ఐటెంలో ఏం ఫ్రాడ్ ఉంటుందిలే అని నేను అనుకున్నా. నాకు జరిగిన చిన్న మిస్టేక్స్ అంటే నాకు కొంచెం జరిగిన చేదు అనుభవాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఆ అనుభవం ఏంటంటే కొంచెం ఇది ఉన్నందుకు నాకు అసలు సాటిస్ఫైడ్ లేదు. ఎందుకు సాటిస్ఫైడ్ లేదనే విషయం మీతో పంచుకుంటాను అనమాట. ఇప్పుడైతే నేను ఓపెన్ చేయగానే మనకు బాక్స్ ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పటి వరకు ఓకే. దీంతోనే ఎలాంటి యూజర్ మెన్యూలు కానీ దీంట్లో ఏం రాలేదు. దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాము. నాకు అప్పుడే కొంచెం అసంతృప్తి అనేది ఏర్పడింది అనమాట. ఇట్లా ఓపెన్ చేసి చూడగానే జస్ట్ ఐటమ్ మనకు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఎలాంటి కవర్ ప్యాకింగ్ లేకుండా డైరెక్ట్ ఇట్లనే వచ్చింది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, అసలు ఇట్లా ఎందుకు వచ్చిందని చెప్పి నాకు అనిపించింది అనమాట. ప్లస్ DJI మైక్స్ నేను చాలా అన్బాక్సింగ్ వీడియోస్ చూసిన. దీనికి ఒక స్టిక్కర్ వస్తుంది అనమాట. దీనిపైన మన ఆపిల్ కానీ ఏదైనా బ్రాండెడ్ ఐటమ్ అసలు ఓపెన్ చేయడానికి కోసం ఒక స్టిక్కర్ వస్తుంది అనమాట. అది సీల్. ఆ సీల్ అనేది దీనికి లేదు. ఆ సీల్ లేకుండా ఇది రావడం జరిగింది. అదొకటి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం దీన్ని దగ్గర 14,000 పెట్టి పర్చేజ్ చేసినాము. ఆ సీల్ రాలేదు, అది కొంచెం బాధ అనిపించింది. ఇంకా దీనిపైన ఏమేమి వచ్చినాయంటే అన్ని యాక్సెసరీస్ డైరెక్ట్ ఇట్లా ఓపెన్ అయ్యానే వచ్చేసినాయి అనమాట. ఇది కెమెరా ఆడియో అవుట్పుట్ కేబుల్ అనమాట. ఈ కేబుల్ పక్కన పెట్టేద్దాం. ఒకటి Type-C కేబుల్ ఇవ్వడం జరిగింది, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ప్లస్ ఈ వింగ్ మఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఒక 4 పీసెస్ ఇవ్వడం జరిగింది. 2 బ్లాక్ 2 గ్రే, ఇవి కూడా పక్కన పెట్టేద్దాం మనము. ఇంకేమి ఇవ్వడం జరిగింది, పాడు కాకుండా ఇట్లా ఇస్తారు కదా సిలికాన్ జెల్, ఇది ఇవ్వడం జరిగింది అనమాట. దానిపైన డూ నాట్ ఈట్ అని ఉంటుంది, ఎప్పుడైనా తినేరు, పెద్ద పర్షన్ అవుతుంది అది. ఇది బ్యాగ్ చాలా ప్రీమియంలో చాలా లుక్ అయితే చాలా బాగుందనమాట. DJI సింబల్తోని ఇది చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉందనమాట. నేను ఆల్రెడీ ఒకసారి గింబల్ ఆర్డర్ పెట్టిన, దాంతో లైట్ అంటే సింపుల్ బ్యాగ్ వచ్చిందనమాట. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం మనం. అసలు దీని ఫీచర్స్ ఏంటి, దీన్ని కొనడానికి రీజన్ ఏంది. హలీల్యాండ్లో కూడా మినీ మైక్ ఉందన్నమాట, చిన్న మైక్.
వీటికన్నా ముందు నేను అసలు నా మైక్ ప్రస్తావన నేను యూట్యూబ్లో ఛానల్స్లో వీడియోలు చేసినప్పటి నుంచి నేను ఫస్ట్ ఒకటి ఏమేమి తీసుకున్నాను అంటే ఫస్ట్ ఒకటి బోయా మైక్ వైర్ మైక్ తీసుకున్నాను. దాని తర్వాత యూఎన్ఐలో ఒక మైక్ తీసుకున్నాను, ఒక కేడిఎంలో కూడా ఒక మైక్ తీసుకున్నాను 1000 రూపీస్ పెట్టి. తర్వాత నేను ఇప్పుడు వాడుతున్న మైక్ డిజిటెక్ 101 మోడల్ నెంబర్ ఇది తీసుకున్నాను. ఇది అరౌండ్ మనకు అప్పుడు 4000 రూపీస్ పడ్డది. కొంచెం ఎందుకో సాటిస్ఫైడ్ అనిపించలేదు, ఎందుకంటే మన వాయిస్ అనేది కస్టమర్కి మంచిగా నీట్గా వినిపించాలనే ఒక ఉద్దేశంతో ఈ మైక్ తీసుకోవడం జరిగింది. డీజేలో ఇప్పటివరకు నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను. డీజే డ్రోన్ మినీ 4 Pro ఉంది మన దగ్గర, డీజే గింబల్ ఉంది, ప్లస్ డీజే మళ్ళొక ఇది తీసుకోవడం జరిగింది అనమాట మైక్, డీజే మైక్ మినీ ఇది. ఓకే, దీని ఫీచర్స్ ఏంటి, అసలు దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, దీనిలో కొంచెం అన్ని మైక్ల కన్నా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అదేంటి అనేది చూద్దాము. ఈ మైక్ సింగిల్ మైక్ జస్ట్ ఓన్లీ 10 grams ఉంటుంది. దీనిపైన ఏమేమి మెన్షన్ చేశారనేది ఒకసారి చూద్దాము. దీని స్పెషల్ ఏంటంటే ఇది 400 meters లెంత్ దూరంలో ఉండి కూడా మనం రికార్డ్ చేయొచ్చు అనమాట వాయిస్. ఇది ఒకటి బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఇంత చిన్నగా మైక్ ప్లస్ ఇంత లాంగ్ డిస్టెన్స్లో వాయిస్ తీసుకునే మైక్ ఏకైక మైక్ ఇదే అని చెప్పుకోవచ్చు. హాలీలో ఇప్పుడు మామూలుగా మోటో బ్లాగింగ్ చేసేవాళ్ళు యాక్షన్ 5 Proనో, యాక్షన్ 4 Proనో, యాక్షన్ 4, పాకెట్ 3, పాకెట్ 4 ఇలాంటి వీడియోలు తీసే గాడ్జెట్స్ అలా ఉన్నాయి కదా, వాటికి డైరెక్ట్లీ ఇవి ఎలాంటి రిసీవర్ కనెక్ట్ చేయకుండా కూడా ఇది ట్రాన్స్మిటర్స్ అనేది డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, గోప్రోస్ కానీ, ఎనీథింగ్ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఉంటుంది అనమాట. ఈ కేసును మనం ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లైట్ ఇండికేటర్ వస్తుంది. ఇది 4 ఇండికేటర్స్ చూపిస్తుంది. 4 ఇండికేటర్ అంటే ఒక్కొక్క ఇండికేటర్ మనకు ఒక 25%గా మనం 100% మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఓపెన్ చేయగానే దీనిలో ఐటమ్స్ ఇట్లా వస్తాయి, మైక్స్ ఇట్లా. మనం మైక్ని ఓపెన్ చేసి చూద్దాము. మైక్ ఇక్కడ పెట్టేద్దాం మనం మైక్ని. చాలా చిన్నగా, చాలా చాలా స్టైలిష్గా చాలా బాగున్నాయి. నాకు డీజే మైక్ అంటే చాలా ఇష్టం. ఇది రిసీవర్ చూసుకోవచ్చు. రిసీవర్తో పాటు ఒక మనకు Type-C అడాప్టర్, దీని లింకింగ్ కేబుల్ వస్తుంది అనమాట. ఎంత చిన్నగా ఉందో చూసుకోవచ్చు. ఒక 5 రూపీస్ కాయిన్ కన్నా ఇంకా చిన్నగా ఉంది ఇది. ఇక్కడ 2 బ్లూ లైట్లు వస్తున్నాయి చూసుకోవచ్చు. 2 బ్లూ లైట్ అండ్ ఇక్కడ లైట్ బ్లింకింగ్ అవుతుంది. లైట్ బ్లింకింగ్ ఏంటంటే మనకు మొబైల్కి కనెక్ట్ చేసినప్పుడు లైట్ బ్లింకింగ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ 2 గ్రీన్ లైట్లు వస్తున్నాయి చూడండి. 2 గ్రీన్ లైట్లు వస్తున్నాయా? 2 గ్రీన్ లైట్లు వస్తే ఏంటంటే 2 మైక్లు కనెక్ట్ అయినాయి అని చెప్పి మనకు అర్థం అనమాట. ఇది ఇక్కడ పెట్టేస్తాను నేను చూడండి. ఒక మైక్ దీనిలో పెట్టేస్తాను నేను. ఒక లైట్ వెళ్ళిపోతుంది, బంద్ అయిపోతుంది. పెట్టేసిన చూసుకోవచ్చు. ఒకటే లైట్ వస్తుంది ఇక్కడ, గ్రీన్ లైట్ అట్లా వస్తుంది అనమాట. ఇంకొకటి కూడా అందులో పెట్టేసి చూపిస్తాను నేను. ఇప్పుడు 2 దీంట్లో పెట్టేసిన. ఇక్కడ గ్రీన్ లైట్ అనేది ఏది రావట్లేదు. ఒకసారి మళ్ళీ కూడా తీసి మళ్ళీ చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఆ 2 లైట్స్ ఏంటంటే 2 మైక్స్, మైక్ 1, మైక్ 2 కనెక్ట్ అయినాయా లేదా అని చెప్పి మనం చూసుకోవడానికి పనిచేస్తాయి అనమాట. ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. గ్రీన్ లైట్ వచ్చిందంటే ఇది కనెక్టింగ్ మోడ్లో ఉన్నట్టు అనమాట. దీన్ని మొబైల్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే ఇట్లా కేబుల్ వస్తుంది అనమాట, అడాప్టర్. ఈ అడాప్టర్ని మనం దీనికి సింబల్ వస్తుంది, దీనికి 6 legs వస్తాయి. దీని సైడ్ కూడా ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి ఒక సింబల్ ఉంటుంది, ఇటు సైడ్ ఇట్లా పెట్టండి అని చెప్పి దీన్ని తీసుకొని దీనికి పెట్టాలి. దీన్ని ఎట్లా అంటే మనం ప్రతిసారి తీయాల్సిన అవసరం లేదు. కేసులో కూడా ఇదే విధంగా పెడితే పట్టేటట్టే మనకు సెట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మీకు నేను పెట్టి చూపిస్తాను. ఇక దీన్ని మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ కేసులో ఈ విధంగా పెట్టేసి సెట్ చేసుకోవచ్చు అనమాట. కేసు నుంచి ఇట్లా తీయవచ్చు, కేసులో ఇదే విధంగా పెట్టవచ్చు అనమాట. ఒక్కసారి సింగిల్ టైం దాన్ని కనెక్ట్ చేసేసుకొని మనం ప్రతిసారి తీసి పెట్టాల్సిన అవసరం లేదనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉందా లేదా అనేది దీనిలో ఇండికేటర్ వస్తుంది, దీనిలో ఇండికేటర్ వస్తుంది, ప్లస్ దీనిలో ఇండికేటర్ వస్తుంది. దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ స్టార్ట్ చేసినా కూడా 2 మైక్లు యాక్టివ్ ఉన్నప్పుడు 2 ఒకటిసారి చేంజ్ అవుతాయి అనమాట. ఇది ఒకటి గుడ్ థింగ్ చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీని రిసీవర్ దగ్గరికి వస్తే రిసీవర్కి 3 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి మైక్ 1, మైక్ 2 ఇక్కడ మనకు చూపిస్తాయి అనమాట. మైక్ 1, మైక్ 2 ప్లస్ RX అన్నది. ఈ లైట్ ఎప్పుడు బ్లింకింగ్ ఆగిపోతుంది అంటే మనం మొబైల్కి కనెక్ట్ చేసినప్పుడు బ్లింకింగ్ ఆగిపోతుంది. ఈ విధంగా దీని ఫీచర్స్ అనేది చాలా బాగున్నాయి. మైక్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని లాంగ్ డిస్టెన్స్ కానీ, దీని క్వాలిటీ కానీ, డీజే అంటేనే బ్రాండ్. దీంట్లో వేరే మైక్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వేరే మైక్లో ఉన్నది ఈ మైక్లో లేదు. ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మైక్లో లేదంట. ఓన్లీ వాయిస్ రికార్డ్ చేసుకునే స్టోరేజ్ అనేది దీనిలో ఇన్బుల్డ్గా ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఓన్లీ మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అంతే. వేరే మైక్లలో మైక్ 2, వేరే డీజే మైక్స్ మైక్ 1, మైక్ 2 అవి దేంట్లోనైనా, ఇప్పుడు మైక్ 3 కూడా వచ్చింది. దాంట్లో దేంట్లోనైనా ఇన్బుల్డ్ ఎంతో కొంత జీబీ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి ఎలాంటి స్టోరేజ్ ఇవ్వలేదు. అదొకటి, దీనిలో ఒకటి మైనస్ అనుకోవచ్చు. దీని ప్రైస్లో ఇది సూపర్ బెటర్. అవి 35,000 దాకా ఉంది. ఇది 18,000, 20,000 నుంచి ఇప్పుడు ప్రైస్ చాలా డ్రాప్ అయిపోయి 14,000లో వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి నేను మొన్న రీసెంట్గా 1-2 days బ్యాక్ చెక్ చేసినప్పుడు 12,500 కూడా వెళ్ళింది. మనం చూసుకోవచ్చు.
మైక్ని చూసుకుంటే ఈ విధంగా ఉందన్నమాట. ఈ మైక్ని రన్ చేయాలంటే DJI Mimo అని చెప్పి ఒక యాప్ ఉంటుంది అనమాట. ప్లే స్టోర్లో ఉంటుంది, యాపిల్ స్టోర్లో ఉంటుంది. రెండిట్లలో మనం ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా కూడా వీటిని ఫోన్ కనెక్ట్ చేసుకొని యాప్ దీని సెట్టింగ్స్ మొత్తం చేంజ్ చేయొచ్చు. మామూలుగా మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఇండికేటర్ లైట్స్ కావాలనుకున్నా వద్దనుకున్నా నాయిస్ క్యాన్సిలేషన్ బటన్, ఇప్పుడు ఈ పవర్ బటన్ ఉంది కదండి, దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది అనమాట. దానికి కూడా బటన్ ఓకే చేసి పెట్టుకోవాలా వద్దని చెప్పి దానిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. DJI Mimo యాప్లోకి వెళ్తే మనం ఏంటంటే దీని ఆపరేటింగ్ మొత్తం దీని లైట్స్ బంద్ చేయడం కానీ చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరు DJI Mimo యాప్ ద్వారా కూడా దీన్ని చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా కంట్రోలర్స్ మొత్తం దీని సెట్టింగ్స్ మొత్తం మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బాగుంది. ఒకసారి మనం బయట తీసుకెళ్ళి ఎంత లాంగ్ డిస్టెన్స్ వస్తుంది, 400 మీటర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది కదా, అసలు 400 మీటర్స్ నిజంగా వర్క్ చేస్తుందా లేదా అనేది మనం బయటికి వెళ్ళి ఓవరాల్గా మొత్తం చెక్ చేద్దాం. చూసుకోవచ్చు, మనం ఇప్పుడు DJI మైక్తో మాట్లాడుతున్నాం అనమాట. మనం పబ్లిక్లో మామూలుగా రోడ్ పైన ఉన్నాము. ఈ వాయిస్ ఏ విధంగా వస్తుందని రికార్డ్ చేద్దామని చెప్పి ఇద్దరం 2 మైక్స్ కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనకు ఆన్లో లేదు, ఇప్పుడు మామూలుగా నార్మల్గానే ఉందన్నమాట. చెరొక మైక్ పెట్టుకున్నాము. ఇప్పుడు మైక్ ఆనుకుంది, నా మైక్ నాకుంది. నా మైక్ ఈ వింగ్ షీల్డ్ అనేది కనెక్ట్ చేసి ఉంది, ఆ మైక్ ఏమో నార్మల్గా ఉందన్నమాట. చూద్దాం ఒకసారి. మనం వెళ్ళుకుంటూ ఎంత లాంగ్ డిస్టెన్స్ వస్తుందో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. మనం ఏంటంటే ఇప్పుడు 2 మైక్లు కనెక్ట్ చేసిన, నీ మైక్ నా మైక్. నార్మల్ అంటే దేనికి సంబంధించిన అయితే ఇది ఎట్లా అంటే ఇందులో 2 మోడ్స్ ఉంటాయి అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఇప్పుడు పక్క పంట డిస్టర్బెన్స్ ఉంది కదా, ఈ డిస్టర్బెన్స్ రికార్డ్ కాకుండా ఉండే మోడ్ ఒకటి ఉంటుంది, నార్మల్గా ట్రాక్ రికార్డ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడకుండా పోతున్నాం కదా, నా దానికి వింగ్ షీల్డ్ అనేది ఒకటి ఉంది కదా, ఇది పెట్టింది, నీ దానికి పెట్టలేదు. అంటే నీ వాయిస్ ఏ విధంగా రికార్డ్ అవుతుంది, నా వాయిస్ ఏ విధంగా రికార్డ్ అవుతుంది అనేది మనం చూసుకుంటున్నాం అనమాట. దాదాపు మనము ఒక 100 మీటర్స్ దూరం దాటినాము ఆల్రెడీ. ఎంత లాంగ్ డిస్టెన్స్ వస్తే చూద్దాం. 100-150 మీటర్స్ ఆల్రెడీ దాటినాము. చూసుకోవచ్చు, ఇది ఒక ట్రాక్టర్ దాటుతుంది. ట్రాక్టర్ సౌండ్. అన్న నమస్తే. ట్రాక్టర్ అడ్డం వచ్చింది. ఇప్పుడు ఏమైనా కట్ అయిందా వాయిస్ చూడాలి. ఎంత దూరం వస్తుందో మనకు తెలియదు. ఇక్కడ నుంచి దాదాపు పక్కపంటి వెహికల్స్ వెళ్తున్నాయి, చూద్దాం. అంటే దీనికి ఇళ్ళకి వాయిస్ కూడా తక్కువ పోతుంది అన్నట్టు. అంటే సేమ్ ఇప్పుడు వింగ్ షీల్డ్ నానికి వింగ్ షీల్డ్ పెట్టుకొని ఉన్నా, అంటే వింగ్ షీల్డ్ అంటే ఈ హెయిర్ అనేది వాయిస్ అనేది పోనీయకుండా పెట్టుకున్నది ఒకటి ఉంటుంది అనమాట. అయితే అది నార్మల్. ఇప్పుడు ఒకసారి మనము మోడ్ చేంజ్ చేద్దాము, రిటర్న్ అయినా మోడ్ చేంజ్ చేద్దాం. మనం ఇప్పుడు దగ్గర మనం 200 మీటర్స్ దాటినామా, ఇప్పుడు 200 మీటర్స్ దాటినాము. చూడాలి మరి ఎంతవరకు రికార్డ్ అవుతుంది. మోడ్ బటన్ దీనికి ఉంటాయి. దీనికి పవర్ బటన్ ఉంటుంది, ప్లస్ 2 బటన్స్ వస్తాయి. దీనికి పవర్ బటన్ని సింగిల్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది అనమాట. పేరింగ్ బటన్ ఒకటి ఉంటుంది, ప్లస్ దీనికి 2 లైట్లు వస్తాయి అనమాట. ఒకటి పేరింగ్ అయినట్టు, ఒకటి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు. సింగిల్ లైట్ వస్తుంది చూడు, ఒకటి లైట్ వస్తుంది, బ్లూ లైట్. అట్లా ఇది చూద్దాం. 300 మీటర్స్ అరౌండ్. ఇంత లాంగ్ డిస్టెన్స్లో మనము అసలు వీడియో షూట్ చేయము, కాకపోతే క్యాజువల్గా చూద్దామం చెప్పి వచ్చినాం అనమాట. టెస్టింగ్ అన్నట్టు. ఇంత నాకు తెలిసి వస్తలేదు కావచ్చు, వాయిస్ స్టక్ అయితే కోసం నేను అనుకుంటున్నా. ఫేస్ ఇటు ఉన్నాయి కదా, అదే నమస్తే. ఓకే, దాదాపు 400 మీటర్స్ అయి ఉంటుందని అనుకుంటున్నా. ఇంత లాంగ్ అంటే మరీ హెవీ లాంగ్ ఉన్నాం. నాకు తెలిసి కెమెరాలో కనబడతలేము మేము. ఎంత లాంగ్ డిస్టెన్స్ మనం చెప్పు, చెప్పలేము. టెస్ట్ చేద్దాం. వాయిస్ అయితే కంపల్సరీ వస్తుంది అనుకుంటాను నేను. రోడ్ పైన కొంచెం లెఫ్ట్ కొండు ఎందుకన్నా మంచి. మళ్ళీ మనము బయట కూడా షూట్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే మామూలుగా క్లియర్గా ఉన్న ప్లేస్లలో కూడా రికార్డ్ చేసి చూద్దాము. ఇది మా షాప్ సుమారుగా 200-300 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు మేబీ. ఇక్కడికి 300 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మా షాపు, బాలాజీ ట్రేడర్స్ అని ఉంటుంది బోర్డు, కనిపిస్తుందా? ఇది నేను కనిపిస్తున్నా లేదు, నాకు కూడా తెలియదు, కానీ ఇది మా హోమ్ అనమాట. అరౌండ్ ఇక్కడ నుంచి ఒక 200-250 300 మీటర్స్ లోపు 250 మీటర్స్ ఎబోవ్ ఉంటుంది కావచ్చు. మినిమం 200 మీటర్స్ ఎబోవ్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. ఒక్కసారి ఇప్పుడు మనం ఇప్పటివరకు అయితే వాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ లేదు. ఇప్పుడు వాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను నేను. పవర్ బటన్ని సింగిల్ ప్రెస్ చేయడం వల్ల ఆన్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, 2 మైకులు ఉంటాయి కదా, 2 మైకులలో ఏ మైక్లో మనం ప్రెస్ చేసినా కూడా 2 మైకులలో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. ఇప్పుడు 2 దీనిలో కూడా ఆన్ అయింది. ఇప్పుడు వాయిస్ మీది నాది 2 సేమ్ వస్తాయంటవా? చూడాలి, పోయి చూస్తే వెళ్తుంది. ఇప్పుడు మనం పక్కపంటి వెహికల్స్ వెళ్ళినప్పుడు ఈ నాయిస్ అనేది ఎంతవరకు తగ్గిందని ఒకసారి చూసుకుందాం. మనం దాన్ని బట్టి ప్రిపేర్ చేద్దాం, ఓకేనా? ఇలాంటి డెమో మనం పబ్లిక్లో రికార్డ్ చేస్తున్నప్పుడు ఎట్లుంటుంది అంటే అందరూ మన చూస్తూ ఉంటారు.
అందుకే వద్దు అంటున్నా. అందుకే అట్లానే కాదు. అయితే మనకి ఏంటంటే మోడల్ అనేది ఉండదు అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెహికల్స్ వెళ్ళినప్పుడు ఎట్లా రికార్డ్ అవుతుంది ఏంది. ఈ మైక్ మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వాయిస్ క్వాలిటీ డిజైలు ఉన్నట్టు దేంట్లో ఉండదు అనమాట. అంటే నా దగ్గర చాలా మైక్స్ ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళు కూడా డిజై మైక్ ఇంత లో బడ్జెట్లో వస్తాయని అనుకోవాలన్నమాట. చిన్నగా దీన్ని ఈజీ టు క్యారీ క్యారీ చేయాలన్నప్పుడు కూడా ఈజీగా క్యారీ. ఇప్పుడు అక్కడ ఫోన్ పెట్టి చూసాం కనెక్షన్, అది రికార్డ్ కాదు. అది రికార్డ్ కాదు. ఇప్పుడు మనం ఎంత లాంగ్ డిస్టెన్స్లో మనం మాట్లాడేది మాత్రమే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు దగ్గర మనం 100 మీటర్స్ దూరంలో ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడేది మొత్తం రికార్డ్ అవుతుంది. ఎంత బెటర్ చూడు. ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా ఇప్పుడు పబ్లిక్ లో ఉన్నప్పుడు తర్వాత ఎక్కడ స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ మీద ఎవరైనా పర్ఫామ్ చేస్తారు అనుకో, వాళ్ళకి దగ్గరలో మనం ఉండలేమో. కొంచెం పెద్ద స్క్రీన్ ఉంది అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, దానిపైన వాళ్ళు రికార్డ్ చేద్దామని అనుకున్నప్పుడు మనం అక్కడ సెట్ చేసి ఇంత లాంగ్ డిస్టెన్స్ లో ఉండి కూడా వాళ్ళు మాట్లాడేదాన్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఏది కానీ మనం పర్ఫెక్ట్ రికార్డ్ చేయొచ్చు అనమాట. అందుకోసం మనం డిజై మైక్ తీసుకున్నాం అన్నట్టు. మన కెమెరామ్యాన్కి కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే కొంచెం మనం సమయం ఇచ్చి పబ్లిక్లో ఇంతసేపు వెయిట్ చేసి తీసినందుకు. ఓవరాల్గా ఇది మన మైక్ టెస్టింగ్ ఎంత లాంగ్ డిస్టెన్స్ వస్తుంది ఆ కెమెరాలో వీడియోలో చూస్తే మనకు కూడా తెలుస్తుంది. 400 మీటర్స్ దాదాపు వెళ్ళినా అంత లాంగ్ డిస్టెన్స్ మనకు అవసరం లేదు. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ ఉంది, చూద్దాం మరి ఇంకా. ఓకేనా? ఓకే. ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనకు ఏ విధంగా వాయిస్ తీసుకుంటుంది అనేది అలాంటి ట్రాఫిక్లో మనం రికార్డ్ చేసాం అనమాట. ఇక్కడ మా విలేజ్లో ఉన్నటువంటి మన వాగులకు వచ్చి కూడా నిర్మానుష్య ప్రాంతంలో మనకు ఏ విధంగా రికార్డ్ అవుతుంది, పబ్లిక్ ట్రాఫిక్ ఏరియా లేని విధంగా ఉన్న కాడ మంచి నేచర్లో ఉన్నప్పుడు మన వాయిస్ ఏ విధంగా తీసుకుంటుంది అన్నది మనం రికార్డ్ చేసి చూపెడతాము. నేను ఎక్కడికి వచ్చినా అంటే మా విలేజ్లో ఉన్నటువంటి మాది రామంచ యాక్చువల్లీ విలేజ్. మా రామంచలో ఒక వాగు ఉంటుంది. ఆ వాగు ఎట్లా ఉంటుంది అంటే మన కరీంనగర్ బీచ్ అని చెప్పి కరీంనగర్లో అయితే ఏ విధంగా అయితే ఒక వైబ్ తయారు చేసిర్రో ఆ వైబ్ అనేది అక్కడ కాదు. నాకు తెలిసి చూస్తే తెలుస్తుంది. మనకి ఇక్కడ ఉంది, ఒకసారి అటు సైడ్ చూసుకోవచ్చు మనము. మొత్తం వాటర్ పోతుంది. ఈ వాటర్ ఏంటంటే ఈ వాగు మోయితుమ్మేద వాగు అనమాట. మోయితుమ్మేద వాగు ఇక్కడ నుంచి ఈ విధంగా ప్రవహించుకుంటూ రేణిగుంట బ్రిడ్జ్ కిందికి వెళ్ళి డైరెక్ట్ పోయి డ్యామ్లో కలిసేస్తుంది. ఎల్ఎండి లోయర్ మానేరి డ్యామ్లో కలుస్తుంది అనమాట. మన వాయిస్ ఏ విధంగా వస్తుందో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది స్టార్ట్లో లేదు, ఆఫ్ ఉందన్నమాట. ఇట్లున్నప్పుడు మన వాయిస్ ఏ విధంగా తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ అయితే ఎవరు లేరు, ట్రాఫిక్ ఏరియా ఏం లేదు, మంచిగా నేచర్లో మనం ఉన్నాం అన్నమాట. ఈ నేచర్లో ఉన్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లేకున్నా కూడా ఇప్పుడు వాయిస్ ఎట్లా వస్తుందో చూసుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ ఏంటంటే జస్ట్ ట్రాఫిక్ ఏరియా బాగా ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటే బెటర్. ప్లస్ విండ్ ఇప్పుడు గాడ్పు వస్తున్నప్పుడు ఈ గాడ్పు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇంట్లో రికార్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు లైట్గా గాడ్పు వస్తుంది అంటే విండ్ వస్తుంది. ఈ విండ్ వచ్చినప్పుడు ఏ విధంగా రికార్డ్ అవుతుందో చూసుకోవచ్చు. మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది, ఆన్ చేయకముందు ఏ విధంగా చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రకృతి ఒడిలో ఉన్నట్టుంది. ఎవరైనా రావాలనుకుంటే ఒక బీచ్ వైపుని మనం తెలంగాణలో ఎంజాయ్ చేయాలనుకుంటే నాకు తెలిసి మా రామంచకి వస్తే మస్తు ఉంటుంది. మన తెలంగాణలో బీచెస్ ఏం లేవు కాబట్టి ఉన్న వాటినే బీచెస్ అనుకుని మనం ఆనందం పడడంలో ఎలా మాత్రం తప్పు లేదు. అందుకోసం మేము వాగులోకి వచ్చినాము. వాగులోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బయట ఎక్కడైనా షూట్ చేయొచ్చు. వాగులోకి వస్తే మా వాగును చూపెట్టినట్టు ఉంటుంది, ప్లస్ మీకు కూడా ఈ ప్లేస్ను పరిచయం చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో వాగులోకి రావడం జరిగింది అనమాట. మనం ఒక్కసారి వెళ్దాం వాగులకు, వాటర్ దగ్గరికి వెళ్ళి కూడా ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాము. వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను నేను. ప్లస్ ఇప్పుడు నేను సింగిల్ మైక్ యూజ్ చేస్తున్నా. డ్యూయల్ మైక్ కూడా మైక్ టు మైక్ ఎట్లా షిఫ్ట్ కావాలనే యూజ్ చేద్దాం. ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ని మనం సింగిల్ ప్రెస్ చేస్తే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిపోతుంది అనమాట. ఒకసారి నేను దగ్గరికి వచ్చి కూడా చూపిస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినప్పుడు ఇక్కడ ఒక లైట్ వస్తుంది, ప్లస్ ఇటు కూడా లైట్ వస్తుంది అనమాట. ఈ డ్యూయల్ లైట్స్ వచ్చినాయని చెప్తే మనం ట్రాన్స్మిటర్ అంటే ఇది రిసీవర్ అనేది డైరెక్ట్ మనం ఫోన్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ రిసీవర్ లేకుండా కూడా మైక్ జస్ట్ బ్లూటూత్ ద్వారా కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని కెమెరాస్ ఉంటాయి అనమాట. ఏం కెమెరాస్ అంటే డీజేకి సంబంధించిన కెమెరాస్, మైక్స్. డీజేలో మైక్లు కూడా ఒక 3-4 వేరియంట్స్ మైక్స్ ఉన్నాయి. చాలా కాస్ట్ ఉంటాయి, ప్రీమియం కాస్ట్లో ఉంటాయి. యాక్చువల్లీ ఇదే లోయెస్ట్ ప్రైస్ నాకు తెలిసి డీజేలో. ఇంకొకటి ఏంటంటే మనము డీజేలో మైక్ని జస్ట్ ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ దీనికి ఒక క్లిప్ ఉంటుంది, చూపిస్తాను నేను. డీజే క్లిప్, ఇట్లా క్లిప్ వస్తుంది. ఈ క్లిప్ ద్వారా నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. లోపల పెట్టేసుకొని మనం ఈ విధంగా మనం మైక్ కనెక్ట్ చేసినాక మనకి ఈ విధంగా సెట్ అవుతుంది అనమాట. ఇది ఎట్లా అంటే మ్యాగ్నెట్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, చూసుకోవచ్చు. మ్యాగ్నెట్ చిన్నగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది చిన్నగా, కాకపోతే చాలా పవర్ఫుల్ ఉంది. వేరే దాంతో పోల్చుకుంటే బాగా పవర్ఫుల్ ఉంది. మనం మ్యాగ్నెట్ కనెక్ట్ చేసుకున్నా స్లిమ్గా అసలు మైక్ ఉందా లేదన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఈ మైక్ని లోపల పెట్టుకొని బయట మ్యాగ్నెట్ పెట్టుకుని కనెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే జస్ట్ ఈ మైక్ నుంచి వాయిస్ షూట్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న మైక్ని బయటకు తీసిన తర్వాత ఈ మైక్ని దాంట్లో పెట్టాలన్నమాట. దాంట్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆ మైక్ టు ఈ మైక్ షిఫ్ట్ అయిపోతుంది. ఎట్లా షిఫ్ట్ అవుతుంది అంటే 2 మైక్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత దానిలో నుంచి ఒక మైక్ డిస్కనెక్ట్ అయిపోతుంది దాంట్లో పెట్టడం వల్ల. ఓకే,
మనం ఒకసారి ప్రకృతిలోకి వెళ్ళిపోయి ప్రకృతిలో ఉండి మాట్లాడుకుందాం మనము. వెళ్దాము, చూసుకోవచ్చు నేచర్. చాలా దూరంలో కుక్క పిల్లలు ఉన్నాయి, అవి దేని కొరకు తిరుగుతున్నాయి అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా అయితే ఇక్కడ బాతులు ఉన్నాయి, ఈ బాతుల కోసం తిరిగినాయి. ఆ బాతులు వాటికి దొరికాయి అని చెప్పి వాటికి తెలియదు కదా. అట్లా ఈ ప్రకృతి ఒడిలో అవి కూడా ఆడుకుంటున్నాయి. చూపెడదాం, వాటిని కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం మనము. చూసుకోవచ్చు వాటర్ ఇప్పుడు వాగు చాలా రోజులు అవుతుంది, దగ్గర 1 month ఎబో అవుతుంది వెళ్ళబట్టి. అక్కడ బాతులు ఉన్నాయి, బాతులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. బాతులు కానీ తెల్ల కొంగలు, కొన్ని పెద్ద కొంగలు ఉన్నాయి అనమాట. మంచిగా అనిపిస్తుంది, ఒక బీచ్ వైబ్ అయితే ఇక్కడ 100% కనిపిస్తుంది. ఎవరైనా రావాలనుకుంటే మా విలేజ్కి రండి. మా విలేజ్ కొత్తపల్లి నుంచి ఒక 5 kilometers ఉంటుంది అంతే. లొకేషన్ పెట్టి కూడా రావచ్చు. మా ఊళ్ళో ఒక మోస్ట్ పవర్ఫుల్ శివాలయం అండ్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ శివాలయం బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం అనమాట. 900 years ఓల్డ్ టెంపుల్ అది. బ్రహ్మసూత్రం ఉన్న శివాలయాలు మన తెలంగాణలో ఉండడమే చాలా అరుదు. అది మాది మోస్ట్ పవర్ఫుల్ ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తుంది. చాలామంది పబ్లిక్ కూడా చాలా జిల్లాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా విజిట్ చేస్తారు. ఇక్కడికి వస్తే 2 ఉంటాయి అనమాట. ఏంటంటే ఆ టెంపుల్ని విజిట్ చేయొచ్చు, ప్లస్ మా వాగుని ఈ బీచ్ వైబ్ని చేయొచ్చు అనమాట. వాయిస్ కూడా మంచిగా వస్తుంది అనుకుంటున్నా. అన్బాక్సింగ్ ప్రాసెస్ సక్సెస్ అయిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఈ నేచర్ ఓడిలో ఉంటే ఇట్లా ఉంటుంది. ప్రకృతిలో ఉండడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, ఎంత సిటీ లైఫ్ని ఎంజాయ్ చేసినా, ఎంత బెంచ్ కార్లలో తిరిగినా, ఈ పల్లెటూరు వైబ్ అనేది, ఈ నేచర్ అనేది కొన్ని కోట్లు పెట్టినా దొరకదు అనమాట. అది మాత్రం 100% నిజం.